అతి తక్కువ వడ్డీ రేట్లకే పొందండి పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్స్, కార్ లోన్స్. జీరో ప్రాసెసింగ్ ఫీ, జీరో డాక్యుమెంటేషన్ ఛార్జెస్. వెంటనే మీ బ్రాంచ్ ని సంప్రదించండి. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో రైతుల పక్షాన గత 6 రోజుల నుండి వరుసగా ప్రతిరోజు ఒక మండలంలో రైతులకు మద్దతుగా రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కాంగ్రెస్ పార్టీని ఇచ్చిన హామీల ప్రకారం వెంటనే 26వ తారీఖు నుండి ఇస్తానన్న రైతు భరోసా, అదేవిధంగా వ్యవసాయ కూలీలకు సంబంధించిన ఆత్మీయ భరోసా, రైతులకు బోనసు, రేషన్ కార్డులు, ఇండ్లు అన్ని ఇవ్వాలని చేసి డిమాండ్ చేస్తూ శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా అహింస మార్గంలో నిరసన కార్యక్రమాలు చేయాలని చెప్పేసి కేటీ రామారావు గారు పిలుపునివ్వడం జరిగింది. దాంట్లో భాగంగా 28వ తారీఖు నాడు నల్గొండ జిల్లాలో మరి కేటీ రామారావు గారి ఆధ్వర్యంలో మహాధర్నా కార్యక్రమం నల్గొండ జిల్లాలో కూడా ఉంది. ఒకవేళ 26వ తారీఖు వరకు 26వ తారీఖు నాడు ప్రకటించకపోతే ఈ నిరసన కార్యక్రమం తీవ్ర రూపం దాల్చి ధర్నాలు, రాస్తారోకోలు, ప్రజల పక్షాన నుండి పోరాటం చేసే మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టాం. వరి ధాన్యం పండించి హర్యానాను పంజాబ్ను మించే స్థాయికి ఇవాళ కేసీఆర్ ప్రభుత్వం తీసుకుపోయింది. ఇవన్నీ సజీవ సాక్ష్యాలు. కాబట్టి ఇవాళ కూడా కాదని లేరు. ఇవాళ ఏ అవ్వనడినా, ఏ అక్కనడినా, ఏ శీలనడినా, ఏ తమ్ముడడినా, ఏ రైతునడినా కూడా కేసీఆర్ గారి పుణ్యం అంటారు తప్ప రేవంత్ నాడు మురిగిపోను గుండమయ్యాన్ని మాట్లాడే భాష మనం వింటున్నాం. ఇష్టం వచ్చిన భాష మాట్లాడుతున్నారు. కాబట్టి కార్యకర్తలందరూ కూడా మనోరిబ్బరంతో, ఆత్మవిశ్వాసంతో మనం చేసిన పనులు గొప్పగా ఇంటింటికి చెప్పుకోగలగాల. 50 సంవత్సరాలు భారతదేశం అంతా కరువులో ఉన్నప్పుడు అంబేద్కర్ గారు మనం రాబోయే భారతదేశంలో ఎలాంటి వ్యవసాయ విధానం ఉండాలని చెప్పిండు. కమతాలు పెద్దగా ఉండాలి, సహకార వ్యవసాయం చేయాలి, సాగునీరు ఉచితంగా అందించాలి, అదేవిధంగా వ్యవసాయానికి పెట్టుబడి పెట్టాలి, మంచి విత్తనాలు ఇవ్వాలి, మంచి ఎరువులు ఇవ్వాలి, అదేవిధంగా రైతులకు గిట్టుబాటు ఇవ్వాలని చెప్పిండు. అంబేద్కర్ గారి ఆలోచనను తూచా తప్పకుండా పాటించడంలో భాగంగా కేసీఆర్ గారు రైతులకు భారతదేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడ కూడా రైతులకు అప్పులు ఇచ్చింది తప్ప ఎక్కడ కూడా పెట్టుబడి కింద సహాయం చేయలే. ఎకరాకు 10,000 చొప్పున మరి సాచురేషన్ మోడ్ లో ఎంతమంది రైతులు ఉంటే అంత. ఒకవేళ కనుక ఎక్కువ ఎకరాలు ఉంటే ఎక్కువ పెట్టుబడి పోతారు. ఒకవేళ నష్టం వస్తే వాళ్ళకి ఎక్కువ నష్టం జరుగుతుంది. తక్కువ భూములకు తక్కువ పెట్టుబడి ఉంటుంది. ఒకవేళ నష్టం జరిగితే తక్కువ నష్టం జరుగుతుంది అనే ఉద్దేశంతో చిన్న రైతు, పెద్ద రైతు అని ఇలాంటి వివాదాలు లేకుండా రైతులందరికీ దాదాపు 70 లక్షల మంది రైతులకు ప్రతి సంవత్సరము 15,000 కోట్ల రూపాయలు వేరేసి 73,000 కోట్ల రూపాయలు రైతు బంధు కింద, దాదాపు 30 కోట్ల రూపాయలు మరి రైతు రుణమాఫీ కింద 1,00,000 రూపాయలు ఇచ్చిన ఏకైక నాయకుడు. బ్యాంకులో ఎలాంటి అవినీతి లేకుండా డైరెక్ట్ ఖాతాలో పడినట్టు ఆనాడు మరి కేసీఆర్ గారు చేస్తే సిగ్గు శరం లేకుండా ఎలాంటి విధానం లేదు. ఈ రోజుకు 400 మంది చనిపోతే నువ్వేమో దావోస్కు పోతావు, అక్కడ విహారయాత్రకు నువ్వు పోతావు. ఇక్కడ కడియం శ్రీగారు ఉంటాడు, ఈయనేమో క్రికెట్ల ఉల్లాసంగా ఉత్సాహంగా క్రికెట్ టోర్నమెంట్లు ఆడడానికి ప్రైజులు ఇచ్చడానికి ఈయన తిరుగుతాడు. అదే రైతు సంక్షేమం, రైతు బంధు వచ్చినప్పుడు వీళ్ళందరి సాక్షిగా దాదాపు 10 రోజులు సైకిల్ మోటార్ ర్యాలీ చేసి రైతు సంక్షేమ యాత్ర పేరుతోటి నా రైతులకి ఎక్కువ మేలు జరగాలి. ఇప్పుడు 63,00,000 మంది గణపురంలో వస్తున్నారు. ఈ రైతులకు అవగాహన పెంచి చేయాలంటే మనము 10 రోజులు మరి సైకిల్ మోటార్ ర్యాలీ చేసి ప్రతిరోజు ఒక రైతు ఇంట్లో పడుకొని, ఒకరోజు ఎస్టీ రైతు ఇంట్లో, ఒకరోజు రెడ్డి బిడ్డ ఇంట్లో, ఒకరోజు బీసీ బిడ్డ ఇంట్లో, ఒకరోజు లమ్మడోళ్ళు ఇట్లా అంటే 10 రోజులు పడుకుంటే దాదాపు 77,000 మందికి, ఇప్పుడు 81,000 మందికి ఇక్కడ రైతు బంధు మొన్నటి పడ్డది. అంటే రైతులను ఆ రకంగా చైతన్యం చేస్తున్నాం. సిగ్గు శరం లేకుండా స్థానిక కడియం శ్రీ గారి రైతుల ఒక్కసారి కూడా నోరెత్తి ఒక రైతులకు అనుకూలంగా ఒక్క మాట మాట్లాడాడు. రైతుల సంక్షేమం గురించి మరి ఇలా మొత్తం గణపురం నియోజకవర్గంలో గ్రామ సభలు జరుగుతుంటే ఎక్కడ పోయే ధైర్యం లేదు. రైతుల గురించి మాట్లాడే సత్వ లేదు. మరి ఆయన
మరి అనుచరులు ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తారో నాకు తెలియదు. కానీ ఈ రోజు నిజంగా ఓన్లీ ప్రజాప్రతినిధి అంటే ఓన్లీ ఎమ్మెల్యే అవడమే కాదు, దానికి స్వార్థకత తీసుకురాగలగాలి. మరి 24 గంటలు పని చేయాలి. ఆ రకంగా చేస్తే గుర్తింపు వస్తుంది. కానీ కుట్రలు, కుతంత్రాలు, ఎత్తులు జిత్తులు చేసి ఎట్లా ఎమ్మెల్యే అయిదాం, ఎట్లా బిడ్డని ఎంపీ చేద్దామని ఆలోచనతో చేసే కార్యక్రమం కనబడుతుంది. ఆ రకంగా ఈ రోజు ఇక్కడ మొత్తం కూడా గ్రామం, అన్ని గ్రామాలలో తూతూ మంత్రంగా గ్రామ సభలు జరిగినాయి. ఎక్కడ కూడా ప్రజాప్రతినిధులు లేరు. కడియం గారి ఎమ్మెల్యేగా పోలే, పోలీసు నిర్బంధంలో 2 జీపులు పోయి అధికారులు పోతా ఉన్నారు. ఇవాళకి ఎవరైతే ఇళ్ల కోసం అప్లికేషన్ పెట్టుకున్నారో అవి టైప్ చేసి అక్కడ గోడలకు అతికేసారు. అవి ఇళ్ళ లిస్ట్ కాదు, ఇల్లు వచ్చినట్టు కాదు. 26వ తారీఖు ఇస్తారనేమో గవర్నమెంట్ చెప్తుంది. రేవంత్ రెడ్డి క్యాబినెట్ అయిపోయినాక చెప్తాడు 26వ తారీఖు నుంచి రేషన్ కార్డులు ఇస్తాం, 26వ తారీఖు నుంచి ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం, రైతు భరోసా కింద 12,000 ఇస్తాం. అదేవిధంగా వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తాడు. వివేకాసులకు కూలీలకు 12,000 అని చెప్తాడు. ఎలక్షన్ల ముందేమో ఎట్లున్న ఎట్లా అన్నాడు. ఇప్పుడు మొత్తం కూడా ఆంక్షలు. ఏం ఆంక్షలు పెడుతుండో, అందరికీ ఉపాధి హామీ కార్డు ఉండాలంటున్నాడు. మన తెలంగాణ మొత్తంలో 56 లక్షల ఉపాధి హామీ కార్డులు ఉన్నాయి. మళ్ళీ ఇంకొకరు ఏం పెట్టిండు, 20 రోజులు పని దినాలు చేయాలని పెట్టిండు. మరి 20 దినాలు పని చేసిన వాళ్ళు ఎంతున్నారంటే 3,75,000 కార్డులు మాత్రమే. అంటే మొత్తము 56 లక్షల జాబ్ కార్డులో లబ్ధిదారులు 1,04,00,000 మంది. 3,75,000 మందిలో లబ్ధిదారులు ఎన్ని కాబోతున్నారు అంటే 8 లక్షల మందే రాబోతా ఉన్నారు. అంటే 104కి వెళ్ళి 8 లక్షలకు ఇచ్చేది ఉంటే దాదాపు 1,96 మందికి ఎగబెట్టిన 4,04,00,000లో 96 లక్షల మందికి ఎగబెట్టే కార్యక్రమానికి కేసీఆర్ మన రేవంత్ రెడ్డి గారు మరి కోతలు పెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కేసీఆర్ గారేమో ఎట్లా రైతులను పెంచాలని చూసి మీరు గ్రామాలకు వెళ్ళండి, ఇంకా పెంచండి అని చెప్పేసి కేసీఆర్ చెప్తే ఈయన ఎట్లా కోతలు పెట్టాలంటే రేవంత్ రెడ్డి అనేక నిబంధనలు పెట్టి, అనేక ఆంక్షలు పెట్టి కోతలు పెట్టే కార్యక్రమం ఇక్కడ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ రోజు రేషన్ కార్డుల విషయానికి వస్తే, రేషన్ కార్డులు ఇప్పటికే మేము 6,80,000 మందికి రేషన్ కార్డులు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. అప్లికేషన్లు ఇంకా పెట్టుకుంటా ఉంటారు. ఇంతవరకు ఒక కార్డు ఇవ్వలేదు. కానీ ఆశలు మాత్రం పెట్టే కార్యక్రమం జరుగుతూ ఉండేది. కాబట్టి వెంటనే అర్హులందరూ కూడా ఆనాడు కేసీఆర్ గారు 50,000 ఉంటే 1,50,000 చేసిండు రూరల్ గ్రామీణ ప్రాంతంలో యాన్యువల్ ఇన్కమ్. అదేవిధంగా సిటీలో 75,000 ఉంటే 2 లక్షలు చేసిండు. ఎలాంటి నియమ నిబంధనలు లేకుండా, ఏ మార్పులు చేయకుండా రేషన్ కార్డులు అప్లికేషన్ పెట్టుకోండి. వచ్చినప్పుడు ఏంటంటే ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో లబ్ధి పొందడానికి ఈ రేషన్ కార్డులు ఇళ్ళ లిస్టులు అట్లే ఉంటాయి. మీ పేరునే చూడండి, అందరికి పేర్లు చూస్తారు. మళ్ళీ లబ్ధి పొందాలని చూస్తూ ఉన్నాడు. ఎక్కడ కూడా ఇచ్చే ముచ్చట్లేదు. ఇంకా 4వది బోనస్ పేరు మీద క్వింటాల్కు 500 ఇస్తారని చెప్పాడు. అన్ని ఓట్లకు దొడ్లను తీసేసాడు. సన్నలకి ఇస్తామన్నాడు. ఆఖరి వరకు కొట్టమన్నారు. ఆఖరి గింజలు మాత్రమే కొన్నారు. అప్పటికే దళారులు మొత్తం అమ్ముకున్నారు. అడ్డింగ్ పాలసీ అయిపోయింది. ఆఖరికి ఈ రోజు అభివక్త వరంగల్ జిల్లాలో అమ్మిన ఓట్లకి ఇప్పటి వరకు బోనస్ పడలే. 89 కోట్ల రూపాయలు వరంగల్కు రేవంత్ ప్రభుత్వం అప్పు పడ్డది. ఈ పార్టీ నుండి సభ్యత్వానికి ఇప్పటి వరకు బీఆర్ఎస్ సభ్యత్వం ఉంది. కడియం గారికి బీఆర్ఎస్ బీ ఫామ్ మీద ఎమ్మెల్యే గెలిచిండు. ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా కార్యకర్తలందరూ కూడా వాళ్ళ రక్తాన్ని చింత చేసుకుని గెలిపించారు. నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన, అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ జెండా పట్టుకొని తెలంగాణ తరఫున అంటే టీఆర్ఎస్ పక్షాన పోటీ చేసి 33,000 మెజార్టీతో గెలిచారు. ఒకవేళ నిజంగానే నీకు సిగ్గు శరం ఉండేది ఉంటే, నువ్వు గణపురం అభివృద్ధి కోసం అయ్యేది ఉంటే, ప్రజలను మెప్పించి ఒప్పించి నువ్వు గెలవాలంటే నువ్వు గెలిచిన పార్టీకి రాజీనామా చేయి. నువ్వు నీ పార్టీకి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయి. నువ్వు ఎక్కడికి పోయినావో ఆ పార్టీ నుండి బీఫామ్ తెచ్చుకొని గెలువు. తప్పకుండా బ్రహ్మాండంగా నువ్వు తీసుకున్న నిర్ణయం కనుక గొప్పదంటే
ప్రజలు నిన్ను ఆశీర్వదిస్తారు, లేకపోతే కర్రు కాసి నేను పర్వతగిరి పంపిస్తారు. తస్మా జాగ్రత్త కడియం శ్రీహరి గారు. అందరూ కుక్కిన పేరు లెక్క ఈ ఫిరాయింపు చేసిన వాళ్ళందరూ కుక్కిన పేరు లెక్కుంటే ఎగిరెగిరి పడుతుంది, ఇది ఊరికే ఎగిరెగిరి పడుతుంది ఉంటెక్కడ ఉండక. ఈయన ఒక్కడు ఉంటాడు, నలుగురు తింటాడు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, తర్వాత కవిత, ఈ నలుగురు అవినీతి పరుడట. నువ్వు ఎవరి దగ్గర ఉన్నావు? జీతం ఇవ్వాలా? రేవంత్ దగ్గర ఉన్నావు. పక్కా దొంగ. 89 క్రిమినల్ కేసెస్, చీటింగ్ కేసెస్, అటెంప్ట్ మర్డర్ కేసెస్, అనేక మంది 89 కేసులున్న ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలోనే రేవంత్ రెడ్డి. 50 లక్షలతో రెడ్ ఐడెంటిటీ దొరికిన దొంగ. ఆయన కింద నువ్వు ఉండవు. మళ్ళా సొంత పూసలెక్క 10 ఏళ్ళు కేసీఆర్ దగ్గర సంకలు దొరి అన్ని రకాలు అనుభవించినాక ఆ నలుగురిని మాట్లాడడానికి నీకు ఇది నోరా లేకపోతే మోరా అని చెప్పేసి ప్రజలందరూ కూడా నిన్ను చీకొట్టే పరిస్థితి ఉంది. కాబట్టి తస్మా జాగ్రత్త. ఇక ముందు ఆ నలుగురు నుంచి కనుక మాట్లాడేది ఉంటే మరి ఈ నాలుక చీరేస్తామని హెచ్చరిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటూ మనోజ్ రెడ్డి మీద ఎలాంటి అక్రమ కేసులు పెడితే సహించేది లేదని చెప్పేసి ఒక మనోజ్ రెడ్డి కాదు, ఏ ఒక్క మామూలు కార్యకర్త మీద ఒకవేళ కనుక ఎలాంటి అక్రమ కేసులు పెడితే తప్పకుండా ఈ రోజు ఒక లీగల్ సెల్లే ఉంది. కేసీఆర్ గారి నాయకత్వంలో మన తరఫున మరి లాయరు, మన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లాయర్లు చూసుకుంటారు. వ్యక్తిగతంగా నా కార్యకర్తలకు కాలుకు ముళ్ళు లేదంటే పన్నుతో తీసే మరి త్యాగం చేసే గుణం నాలో ఉన్నది. తప్పకుండా మీ కష్ట సుఖాల్లో పాల్పంచుకుంటా మిమ్మల్ని అందరినీ ప్రజాప్రతినిధులు చేసే వరకు నేను మొక్కబోను మరి నిద్రపోనని చెప్పేసి హెచ్చరిస్తూ మీరందరూ కూడా మనోధైర్యంతో ఉండండి. మిమ్మల్ని అందరినీ కంటికి రెప్పలా కాపాడుకుంటానని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీ రామారావు గారి నాయకత్వం. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం. ఎలక్షన్ల ముందు రైతులకు భరోసా, రైతు భరోసా కింద 15,000 వెంటనే, రైతు భరోసా కింద 15,000 వెంటనే, రైతు బోనస్ వెంటనే, కౌలు రైతులకు 15,000 వెంటనే, వ్యవసాయ కూలికి 12,000 వెంటనే. జై తెలంగాణ, జై తెలంగాణ. రైతు బోనస్ వెంటనే, రైతు బోనస్ వెంటనే, కౌలు రైతుకు 15,000 వెంటనే, కౌలు రైతుకు 15,000 వెంటనే, ఆత్మీయ భరోసా కింద భూమి లేని నిరుపేదలకు 12,000 వెంటనే, 12,000 వెంటనే, ఆత్మీయ భరోసా కింద 12,000 వెంటనే. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.